విషయాలను చెప్పడం మానేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏదో అది చేసింది ఇది చేసింది అనేటువంటి ఒక బురదజల్లే కార్యక్రమాన్ని నిత్యం చేస్తూనే ఉన్నారు. మొన్నటిదాకా తిరుపతి లడ్డు, ఇప్పుడేమో కాకినాడ పోర్టు, కాకినాడ కాజాలాగా దీని మీద నిత్యం ఒక బ్యాడ్ ప్రాపకాండ చేసేటటువంటి కార్యక్రమం చేపట్టారు. చాలా చిత్రం ఏంటంటే, కాకినాడ పోర్టు నుంచి పీడిఎస్ రైస్ పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాయనేటువంటి మాట ఇవాళది కాదు. చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు అందరూ కూడా దుమ్మెత్తిపోశారు. వారి ప్రభుత్వం వచ్చింది, 5 మాసాలు నిన్నాయి. ఇవాళ ఏంట్రా పరిస్థితి అంటే, ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉందంట. వాళ్ళు చెబుతున్నారు, నేను కాదు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్ళి చెప్తున్నాడు, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు చెప్తున్నాడు, ఇంకా ఇక్కడ పీడిఎస్ రైస్ బియ్యం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఎవరి వైఫల్యం ఇది? జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా? వైఎస్ఆర్సీపీ వైఫల్యమా? మీ వైఫల్యం కాదా? పౌర సరఫరాల శాఖ మీరు తీసుకున్నారు. మన చెక్ పోస్టులు ఉన్నాయి, 2 చెక్ పోస్టులు. ఆ చెక్ పోస్టులు దాటుకు వెళ్ళాలి, మళ్ళా కస్టమ్స్ క్లియరెన్స్ ఉండాలి. అయినా కూడా పీడిఎస్ రైస్ భారీ ఎత్తున ఎగుమతి జరుగుతూ ఉంది ఇతర దేశాలకి అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే, ఆర్ యు నాట్ ఫీలింగ్ షై? మీకు సిగ్గు అనిపించడం లేదా? ప్రభుత్వం మీకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు పీడిఎస్ రైస్ని ఆపలేకపోయారే మీ భాషలో. అదేమంటే అంత పెద్ద పోర్టుకి 20 మంది కానిస్టేబుల్సా? ఎంతమంది పెట్టాలి? పెట్టు, ఒక 2 లక్షల మందిని పెట్టు. ఎవడు కదన్నాడు? ఇవాళ మీ అధికారం వచ్చింది కదా, 5 మాసాల నుంచి పరిపాలన చేస్తున్నారు కదా, ఎందుకు మీరు పెట్టడం లేదు? పెట్టొచ్చు కదా. దానికి సమాధానం లేదు. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద బురద జల్లేటటువంటి కార్యక్రమంలోనే కాలయాపన చేస్తున్నారు తప్ప, ఇప్పుడు మీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం పట్ల మీరు మాట్లాడలేకపోతున్నారు. మొన్న చాలా చిత్రం, ఇంతకుముందు కూడా చెప్పా, సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాడు. రఫ్ సీ ఉంటే బోటులో వెళ్ళిపోయాడు. సీజ్ ది షిప్ అన్నారంట, సీజ్ చేశారంట. సినిమా డైలాగ్. నేను కూడా నిజమే అనుకున్నా ఆ రోజు చూసి. తర్వాత చూసింది ఏంటంటే, కలెక్టర్ వెళ్ళాడు అంతకుముందు, షాన్ మోహన్ అంట, బుధవారం వెళ్ళాడు. ఆ షిప్ను చూశాడు, లోపలంతా పరిశీలించాడు, దాని మీద యాక్షన్ అన్నాడు. యాక్షన్ అనేది మళ్ళీ ఇల్లు లేదు. ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల. కలెక్టర్ వెళ్ళాడు, ఒకసారి పరిశీలన చేశాడు, దానిలో దొంగ బియ్యం ఉందన్నారు, దాన్ని సీజ్ చేయాలన్నారు, అయిపోయింది కదా. మళ్ళీ ఇల్లు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల. నాకు మళ్ళీ వెళ్ళి సీజ్ ది షిప్ అన్నాడంట. అదేమో ఫ్రంట్ పేజీలో వీడియోలు, గందరగోళాలు, సినిమాటిక్లో. నాకు ఇది చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఒకసారి కలెక్టర్ చేశాడు, మళ్ళీ ఈ నీళ్ళు మళ్ళీ చేశాడు. నాకు తనికల బర్లి సినిమా ఒకటి గుర్తుంది నాకు. దానిలో జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ ఇది తంతు. 5 మాసాల నుండి 6వ మాసంలో ప్రవేశించి అధికారం మీ చేతిలోకి వచ్చి మొత్తం అంతా నడిపే యంత్రాంగం అంతా మీ చేతిలో ఉండి మా మీద పడేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు చూస్తారేంటి, మీరు తిడతారేంటి, మీరు విమర్శిస్తారేంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సిగ్గు అనిపించట్లేదా? తప్పు కదా ఇది. మీ ప్రతాపం ఏం చేశారో పట్టుకుని మీరు పట్టుకుంటే బ్రహ్మాండంగా శభాష్, మేము 2 లారీలు సీజ్ చేశాం, ఎక్కడ కాకినాడ పోర్టులోకి ప్రవేశిస్తుండగా మా పౌర సరఫరాల శాఖ దాన్ని ఏమంటారు చెక్ పోస్ట్లో పట్టేసుకున్నాం అని చెప్పి ఫోటో దిగండి. ఎదురు పవన్ కళ్యాణ్ గారు, ఈయన, లేకపోతే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు, పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి చైర్మన్ వెళ్ళి ఫోటో దిగండి పట్టుకున్నామని. అది బాగుంటుంది. సముద్రం దాకా వెళ్ళేదాకా ఏం చేస్తున్నారు స్వామి? నడి సముద్రంలోకి వెళ్ళి స్టెల్లాలో నింపేంత వరకు ఎన్నది 640 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైసుని నడి సముద్రంలో నింపేంత వరకు పౌర సరఫరాల శాఖ పోలీసులు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోముతున్నారా అనేది నా ప్రశ్న.